రంగుల ప్రపంచంలో ప్రతిరోజు భవిష్యత్తు మీద ఆశతో ప్రతిభను చాటుకోవాలని అనేక మంది ఔత్సాహికులు ఆనాడు చెన్నైకి నేడు హైదరాబాద్కు చేరుకుంటుంటారు. అవకాశాల కోసం తిరుగుతుంటారు. అవకాశం అందిపుచ్చుకొని అదృష్టం కూడా కలిసి వస్తే ముందుకు సాగుతారు. లేదంటే వారి భవిష్యత్తు అగమ్య గోచరమే. ఇంతటి కాంపిటీషన్ ఉన్న ఈ రంగంలో ఒక నటుడు తన కెరీర్ను 50 ఏళ్ల పాటు కొనసాగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. గతంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్స్కే సాధ్యమైన సుదీర్ఘ కెరీర్ను ఈ తరంలో అంటే వారసత్వపు హీరోగా వచ్చిన నందమూరి బాలకృష్ణ సాధ్యం చేశాడు. ఇది అంటే 2024వ సంవత్సరం నటుడిగా ఆయనకు 50వ సంవత్సరం. 50 సంవత్సరాలు ఒక ఆర్టిస్టు కెరీర్ కొనసాగించాడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చు, నాడున్న పరిస్థితుల్లో కావచ్చు, కెరీర్ పరంగా ఎంతో పోటీ ఉన్నప్పటికీ దాన్ని తట్టుకొని వారసత్వాన్ని అనుభవిస్తూ వారసత్వం ద్వారా వచ్చిన గుర్తింపును స్వయం కృషితో నిలబెట్టుకుంటూ తనకంట ఒక పంధాను ఏర్పరచుకొని కెరీర్ సాగించిన ఘనత మన నందమూరి బాలకృష్ణకే చెందుతుంది. 1974లో తన 14వ ఏట ఎన్టీ రామారావు అంటే తండ్రి ఎన్టీ రామారావు దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రం ద్వారా తొలి అడుగులు వేసిన బాలకృష్ణ ఆ తర్వాత వడివడి అడుగులు వేస్తూ పరుగెత్తుతూ తన తరానికి ఆ తర్వాత తరానికి ఇప్పటి తరానికి పోటీ ఇస్తూ తన స్టార్డమ్ కొనసాగించారు. టోటల్ దేశంలో వారసత్వపు హీరోలు అనేక మంది ఉన్నారు. కానీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పరిచయమైన ఎవరూ కూడా ఈ 50 ఏళ్ళ కెరీర్ను కొనసాగించిన దాఖలాలు లేవు. 1974లో పరిచయమైన నందమూరి బాలకృష్ణ ఆ ఏడే మరో సినిమా రామ్ రహీం కూడా చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతి ఏడాది సినిమాలు చేస్తూ ఒక్కోసారి అంటే 2 సంవత్సరాలు మాత్రం మధ్యలో ఆయన సినిమాలు ఏవి విడుదల కాలేదు. దానికి కారణం సరైన ప్రణాళిక లేని ఆ నిర్మాతలదే. సినిమా తన పరంగా కెమెరా ముందుకు రాకుండా ఆయన ఏ ఏడాది కూడా ఖాళీగా లేరు. ప్రతి సంవత్సరం బాలకృష్ణ నటిస్తూనే ఉన్నాడు. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి, ఆదరణ పొందుతూనే ఉన్నాయి. బయట నుంచి అంటే తనలాగే వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, తన తర్వాత వచ్చి స్టార్డమ్ తెచ్చుకున్న హీరోలు కావచ్చు, వారెవరూ కూడా బాలకృష్ణకు పోటీగా నిలదొక్కుకోలేకపోయారు. మరి బాలకృష్ణ మాత్రమే ఇంత సుదీర్ఘ కెరీర్ ఎలా కొనసాగించాడు అంటే ఒకవైపు సాంఘికం, మరోవైపు జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం, ఫాంటసీ ఇలా విభిన్న కథాంశాలతో తండ్రి వారసత్వాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఇట్లా వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టే సులువుగానే ఒక ప్రేక్షకులు కోరుకునే అభిమానులు ఆశించే సినిమాలు ఇస్తూ తన 100వ చిత్రాన్ని కూడా సులువుగా చేశాడు. 100వ చిత్రం మైలురాయిగా ఉండాలన్న ఉద్దేశంతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేశారు. ఆ తర్వాత కూడా ఆయన కెరీర్ వేగం పుంజుకుంది. సింహ, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి ఈ సినిమాలు లిస్టు చదువుతుంటేనే అర్థమవుతుంది ఇవి ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించాయో. తన 60వ ఏట కూడా నేటి కుర్ర హీరోలు సాధించలేని విజయాలు బాలకృష్ణ సాధించాడని అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు. బాలకృష్ణ అంటే లెజెండే కాదు, ఒక క్రియేటర్. డైలాగులు పలకడంలో స్పష్టత, పాత్రలను ఎంపిక చేసుకోవడంలో వైవిధ్యం, నృత్యంలో ప్రావీణ్యత, అలాగే తనకంటూ మాత్రమే ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఎన్టీ రామారావు వల్ల వచ్చింది కాదు, తన స్వయం కృషితో తెచ్చుకున్నది. ఇక మరోవైపు ప్రజాప్రతినిధిగా కూడా తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యునిగా, శాసనసభ్యునిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది కూడా ఆయన అంటే 2024లో హిందూపురం నుంచి మళ్ళీ పోటీ చేశారు. అది కూడా అభిమానులకు శుభవార్త అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇది బాలకృష్ణ అభిమానులందరికీ
గుర్తుండిపోయే సంవత్సరంగా మనం పేర్కోవచ్చు. తమ అభిమాన హీరో 50 ఏళ్ల కెరీర్ తర్వాత కూడా అదే వైవిధ్యం, అదే వేగంతో వెళ్ళడం ఖచ్చితంగా ఇది ఒక మొత్తం పరిశ్రమకే ఒక దిక్సూచిలా ఉంటుందని కూడా చెప్పవచ్చు. మరి బాలకృష్ణ ఈ 50 ఏళ్ల కెరీర్ను చలనచిత్ర పరిశ్రమ ఏ విధంగా నిర్వహిస్తుంది అనేది వేచి చూడాలి. అలాగే ఆయన చేసిన పాత్రలను ఒకసారి పరిశీలించుకుంటే ఆయన ఎప్పుడో అంటే చాలా సంవత్సరాల క్రితమే పద్మశ్రీ లాంటి పురస్కారానికి అర్హుడు. కానీ రాజకీయ కారణాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఆయనకు ఆ మకుటం అందనప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన బాలకృష్ణ ఎప్పటికీ కూడా తను లెజెండ్ అని నిరూపించుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. బాలకృష్ణ అంటే ఒక సంచలనం. ఎక్కడ ఉన్నా సరే తనదైన వైవిధ్యం చూపించడంలో ఆయన ప్రత్యేకతే వేరు.